ఈరోజు ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందామా? దేశభక్తి అంటే ఏంటిరా మీ ఉద్దేశంలో? దేశాన్ని రక్షించడం కదా. మీరు ఏమేమై దేశాన్ని రక్షిద్దాం అనుకుంటున్నారు? పోలీస్. ఓకే, నువ్వు ఓకే, నువ్వు ఓకే 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 నాన్న. సరే, మీరందరూ కూడా ఇట్లా పెద్దవాళ్ళైనాక ఇట్లా అయ్యి మీరు దేశాన్ని రక్షిద్దాం అనుకుంటున్నారు. మరి ఇప్పుడు దేశ రక్షణ అంటే ఏంటి? మీరు పిల్లలుగా దేశ రక్షణ అంటే మీ బాధ్యతలు ముందు మీరు నిర్వహించాలి. ఇప్పుడు మీ బాధ్యతలు ఏంటి? చక్కగా చదువుకోవడము, పెద్దవాళ్ళని గౌరవించడము, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడము కదా. ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మీరందరికీ కూడా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి కదా. పోలీస్ అవుతామని, ఆర్మీలోకి వెళ్తామని, డాక్టరు, కలెక్టరు, టీచరు, ఫార్మరు అట్లా అన్నారు కదా. అయితే ఇప్పుడు మీరందరూ కూడా స్ట్రైట్గా కూర్చోండి నాన్న. నడుము స్ట్రైట్గా పెట్టండి. పెట్టి కళ్ళు మూసుకొని ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఏమవుతున్నారు అనే దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళు రైతు, తర్వాత డాక్టరు, ఆర్మీ అని చెప్పారు కదా. దాని గురించి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ఆలోచించండి. క్లోజ్ యువర్ ఐస్. ఓకే నాన్న, ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు ఫస్ట్ పోలీస్ అవుతానని ఎవరు చెప్పారు? ఓకే నాన్న, పోలీస్ అయి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? పోలీస్ అయి నువ్వేం చేస్తావు? మంచిగా చూసుకుంటావు. ఓకే, నువ్వేమవుతాం అనుకుంటున్నావు? ఫార్మర్. రైతు అవుతాం అనుకుంటున్నావు. రైతు అయి నువ్వేం చేస్తావు? మందులు వేయకుండా పంటలు పండిస్తాం, అందరికీ ఆరోగ్యంగా ఉంచుతాం. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి నాన్న అందరూ. నెక్స్ట్ కౌశిక్, నువ్వేమనుకుంటున్నావు? ఎస్, పౌరుడుగా ఉంటావు. పౌరుడుగా ఉండి నువ్వేం చేస్తావు? సమాజంలో మంచిగా అందరూ చూసుకుంటావు కదా. వెరీ గుడ్ నాన్న, నీది మంచి అంబిషన్, మంచి పౌరుడుగా ఉండడము. నెక్స్ట్ అశ్విత్, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఓకే, ఐపీఎస్. ఐపీఎస్ అయ్యి ఏం చేస్తావు? న్యాయాన్ని రక్షిస్తావు. వెరీ గుడ్ నాన్న. తర్వాత మణిదీప్, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ఆర్మీ. వెరీ గుడ్ నాన్న. ఆర్మీలోకి వెళ్ళి ఏం చేస్తావు? వెరీ గుడ్ బేటా, మంచి అంబిషన్ అది. సిట్ డౌన్. నువ్వు సుభాష్? ఫార్మర్. వెరీ గుడ్ నాన్న. ఫార్మర్ అయి నువ్వేం చేస్తావు? వెరీ గుడ్ బేటా, మంచి అంబిషన్. ఓకే, జ్యోత్స్నశ్రీ, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? టీచర్ అయ్యి ఏం చేస్తావు? ఓకే నాన్న, టీచర్ అవ్వడం మూలాన ఈ టీచరే ఎంతోమంది డాక్టర్ని కానీ, ఇంజనీర్ని కానీ, తర్వాత ఆర్మీలోకి వెళ్ళే వాళ్ళని కానీ, పౌరులను కానీ, వీళ్ళందరినీ తయారు చేసేది ఎవరు? ఒక టీచరే కదా. టీచర్ దగ్గర నుంచే వీళ్ళందరూ కూడా తయారవుతారు. కాబట్టి ముఖ్యమైన వృత్తి ఏంటి నాన్న? టీచరే. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ నవ్య, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? వెరీ గుడ్, డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? వెరీ గుడ్ బేటా, మంచి అంబిషన్. నువ్వు కంపల్సరీ డాక్టర్ కావాలని చెప్పి నా కోరిక. క్లాప్స్ టు నవ్యశ్రీ. సిట్ డౌన్. కీర్తనమ్మ, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? వెరీ గుడ్ బేటా, కలెక్టర్ అయ్యి ఏం చేస్తావు నువ్వు? వెరీ గుడ్ నాన్న. ఒక జిల్లాలో ప్రజలందరూ న్యాయంగా ఉన్నారంటే, ఆ జిల్లా అభివృద్ధి చెందిందంటే ఎంతో మంచి జరుగుతుంది కదా. మంచి అంబిషన్ నాన్న. నెక్స్ట్ నువ్వమ్మా? పోలీస్ అవుదాం అనుకుంటున్నావు. పోలీస్ అయ్యి ఏం చేస్తావు? న్యాయాన్ని రక్షిస్తావు, అందరినీ కూడా రక్షిస్తావు కదా. అయితే పిల్లలు, ఈరోజు మీ అందరికీ కూడా ఇంత మంచి మంచి అంబిషన్స్ ఉన్నాయి కదా.
మరి ఈ అంబిషన్ అన్నీ నెరవేరాలంటే మీరు ఏం చెయ్యాలి? రోజూ బడికి రావాలి, చదువుకోవాలి, ఇచ్చిన హోంవర్క్ రాయాలి కదా. తర్వాత మంచి నడవడికతోటి ఉండాలి, పెద్దలను గౌరవించాలి, టీచర్స్ని గౌరవించాలి, చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా కష్టపడి చదువుకోవాలి. ప్రతిరోజు బడికి వచ్చినట్టయితే మీకు అందరికీ కూడా తప్పకుండా చదువు అనేది వస్తుంది. అవునా కాదా? ఓకే నాన్న, థ్యాంక్ యూ.